ఎంత ఖర్చైనా ఈ ఆపరేషన్ మొత్తం నేను చేయిస్తాను గంగా. నాన్న, ఈ పెళ్లి నేను చేసుకుంటాను. గంగా, నువ్వు ఆవేశంతోనో కృతజ్ఞతతోనో పెళ్లికి సరే అనొద్దు. బలవంతం ఏమీ లేదు. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ నాకు నమ్మకం లేదు. మీ అమ్మ స్ప్రోలోకి వచ్చాక మళ్ళీ ఏదో ఒకటి అంటదే, నువ్వు మళ్ళీ పెళ్ళొద్దు అంటావు. నాన్న, నాకు అమ్మ ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. మరి అయితే ఇదిగో నా మీద ఉంటే చెప్పు. చెప్పు. నీ మీద ఓటు నాన్న. చాలా హ్యాపీ గంగా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. 2 రోజుల్లోనే మన పెళ్ళి అయిపోవాలి. అంటే గంగా, నిన్ను దుబాయ్ తీసుకెళ్లాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అందుకే ఎంత తొందరగా పెళ్ళైపోతే అంత త్వరగా నిన్ను తీసుకెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీ అమ్మ ఆపరేషన్ అయ్యాక అమ్మా నాన్న కూడా మన దగ్గరికి వచ్చేస్తారు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. మీ ఇష్టం. గానే ఉంది. మనకి ఇది మంచి సెడని చెప్పే పెద్దవాళ్ళే లేకపాయే. పెద్దోరికైతే ఎంత ఆనందం వేసిందో తెలుసా? అన్నట్టు పెద్దయ్య గారికి ఈ పెళ్లి గురించి చెప్పినావా? ఆయనైతే ఆ అబ్బాయితో మాట్లాడి మంచి చెడు అన్ని విషయాలు తెలుసుకుంటారు. వద్దమ్మా, నాను పెద్దోరిని కలవలేను. ఆయనకి నా మొహం చూపించలేనమ్మా. నాన్న చేసిన రాద్ధాంతానికి పెద్దోరు చాలా బాధపడ్డారు. నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ నాన్న ఏమైనా గొడవ చేయొచ్చు. నా వల్ల వాళ్ళకి ఎలాంటి అవమానాలు జరగకూడదమ్మా. నానెక్కడున్నా కూడా పెద్దోరి ఆశీర్వాదాలు నాకుంటాయమ్మా. నీ జీవితం ఒక దారిలో పడింది. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకునే లోపు మీ నాన్న సర్వనాశనం చేసినాడు. మీ నాన్న మీద నమ్మకం లేకనే నేను పెళ్లి విషయంలో కూడా అనుమానపడుతున్నాను. అలా అనకమ్మా. నాన్న నా జీవితం బాగుండాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఆ అబ్బాయి మంచోడే. నన్ను, నిన్ను, నాన్నని, అందరినీ బాగా చూసుకుంటాడమ్మా. నాకా నమ్మకం ఉంది. నువ్వే విషయానికి కంగారు పడకమ్మా. నీ ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దత్తయ్య, మీకెంత అభిమానం ఉన్నా కూడా మరీ పని వాళ్ళింటికెళ్ళి మనం పలకరిస్తే ఏం బాగుంటుంది? అంతా నార్మల్ అయ్యాక తనే వస్తుందిలేండి. మన అనుకున్న తర్వాత అయిన వాళ్లైనా కాని వాళ్లైనా ఆ మాత్రం శ్రద్ధ చూపించటంలో తప్పులేదు ఇషిక. ఏమండి, భాను వాళ్ళింటికెళ్ళి ఎలా ఉందో ఏంటో చూసొద్దాం రండి. భాను వాళ్ళింటికా? అవును. మీకేమైనా పనుంటే నేనే వెళ్లి చూసి పలకరించొస్తాను. అది కాదు శకుంతల. ఏది కాదు? ఎందుకంత తటపటాయిస్తున్నారు? మనల్ని నమ్ముకుని మన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి గురించి మనం ఆలోచించకపోతే ఎలాగండి? శకుంతల చెప్పింది కూడా నిజమే. రుద్ర చెప్పింది కరెక్టే అనిపించి సూపర్ మార్కెట్ నుండి వెళ్ళిపోతుంటే నేనేం మాట్లాడలేదు. తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి వెళ్ళి కలిసి రావడమే మంచిది. అత్తయ్య గారు, మీరు భాను గురించి కంగారు పడకండి. కావాలంటే నేను వెళ్ళి తన గురించి తెలుసుకొని అంతో ఇంతో మనీ కూడా ఇచ్చేసి వస్తాను. మీరు స్లమ్ ఏరియాకి వెళ్ళడం అంత బాగోదు. వీరు అనే చెప్పింది కరెక్ట్. అన్నయ్య వెళ్ళొస్తాడులేండి అత్తయ్య. ఎవరూ అక్కర్లేదు, నేనే వెళ్ళి పలకరించి వస్తాను.
ఆ, ఆ, పర్లేదు మావయ్య గారు, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళొస్తాను. లేదులే, తనని ఇంట్లో పనికి తీసుకొచ్చింది నేను వెళ్తేనే సబబుగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళొస్తాను. ఏమండి, ఆ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి భానుతో ఫోన్లో మాట్లాడించండి. ఆ, అలాగే శకుంతల. ఉమ్. రే వంశీ, పెద్దనా నా త్వర. వస్తున్నా పెద్దనా. అవును, గంగ ఫాదర్ వచ్చి ఫైట్ చేసి మరీ తీసుకెళ్లడం తెలిస్తే సిస్టర్ ఏమైపోతుందో. ఇప్పుడు బావగారు అక్కడికెళ్ళి ఏం స్పీకుతారు? హీ బ్రింగ్స్ గంగా బ్యాక్ హోమా? ఏం చేస్తారో ఏమో. గంగ తిరిగి వస్తే బాగుంటుంది. రుద్ర లేకపోవడమే మంచిదైంది. తనుంటే బావగారిని వెళ్ళనిచ్చేవాడు కాదు. అన్నయ్య, గంగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, నువ్వు కూడా వస్తావా? అక్కడికి దేనికి? అంటే అది మనం జాబ్ నుంచి తీసేశాం కదా, వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదు, వాళ్ళ నాన్న ఒక వేస్ట్ ఫెలో అయితే. ఆహా, పాపం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని. పైగా మీ పెద్దమ్మకి బాగా అలవాటైపోయిందిరా, తను గొడవ